ఈ నెల 15 నుండి నర్సాపురం చెన్నై వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. రైల్వే శాఖ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వల్ల జనవరి 12వ తేదీన ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ ప్రజల విజ్ఞప్తి మేరకు పండుగ కంటే ముందే రైలు సర్వీసులు ప్రారంభించాలని తాను చేసిన విజ్ఞప్తికి రైల్వే శాఖ మంత్రితో పాటు అధికారులు ఆమోదించారని అన్నారు. శనివారం భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జిల్లాకు రైల్వేలు అత్యంత ముఖ్యమైన రవాణా మార్గాలలో ఒకటి అని, రైల్వేలలో అనేక సమస్యలు పరిష్కరించడం, ముఖ్యంగా నర్సాపురం పార్లమెంటుకు వందే భారత్ ను తీసుకురావడం తన ఎన్నికల హామీల్లో ముఖ్యమైందని, ఆ హామీని నెరవేరుస్తూ నర్సాపురం చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వందే భారత్ కు రైలు సర్వీస్ సేవల కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రికి, రైల్వే అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా ప్రజలకు ప్రపంచ స్థాయి సౌకర్యం, వేగవంతమైన రైలు సర్వీసు అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. బెంగళూరు నుండి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ రైలు నర్సాపురం వరకు, సికింద్రాబాద్ విశాఖ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ కొరకు తాను చేసిన ప్రతిపాదనకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే మరిన్ని రైల్వే సర్వీసులు జిల్లా వాసులకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ గృహాలకు తాగునీటి సరఫరా కోసం జల్ జీవన్ మిషన్ కింద 1400 కోట్ల భారీ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. కొవ్వూరు మండలం బంగారమ్మపేట గ్రామంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.54 ఎకరాల్లో నిర్మించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో గోదావరి నీటిని శుద్ది చేసి అక్కడి నుండి జిల్లాలోని మారుమూల ప్రాంతానికి సైతం అందించే విధంగా 2663 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా జిల్లాలోని 3.20 లక్షల గృహాలకు ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ని నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి మన ప్రయత్నానికి గతంలోనే సెప్టెంబర్ 12వ తారీఖున ఆ రోజు సారథ్యం ర్యాలీలో ఉండగా సాక్షాత్తు రైల్వే మంత్రి గారు టెలిఫోన్లో మీ కోరికని వేళ అప్రూవ్ చేస్తున్నాననే విషయాన్ని సాక్షాత్తు ఫోన్ చేసి చెప్పడం, అది మీ అందరికి కూడా ఆ వేళ జరుగుతున్నటువంటి సభలో మనం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ట్రైన్ ఎప్పటి నుంచి ఏ విధంగా నడపాలనేటువంటి ఆలోచన చేశాక నవంబర్ 12వ తారీఖు నాడు తిరిగి రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. జనవరి 12 నుండి ఈ సర్వీస్ని నర్సాపురం వరకు కూడా మేము పొడిగిస్తాం మీ వందే భారత్ ట్రైన్ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే దాదాపు 2 నెలల సమయం మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆతృత, పైగా పండుగ సమయంలో కూడా దానికన్నా ముందు, పండుగ కన్నా ముందు అందుబాటులో ఉంటుందనేటువంటి ఆలోచనతో ప్రజలు ఈ దిశలో మనం ఆలోచన చేసి మరొకసారి ప్రయత్నం చేసినప్పుడు గత వారం రైల్వే శాఖ మంత్రిని, రైల్వే బోర్డు చైర్మన్ గారిని కలవడం, అదేవిధంగా సదరన్ సౌత్ రైల్వే అధికారులని సంప్రదించడం ద్వారా మనకి మంచి ఫలితం వచ్చింది. ఏదైతే జనవరి 12 నాడు నుండి నడపాలి అనుకున్నటువంటి వందే భారత్ రైలు ఈ నెల 15వ తారీఖు నుండే మన నర్సాపురం ప్రాంతానికి రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అంటే దాదాపు అనుకున్న దానికన్నా 4 రోజుల ముందు వందే భారత్ రైలు మన ప్రాంతానికి రాబోతూ ఉంది. ఏదైతే 2 నెలల సమయం ఎందుకు తీసుకున్నారు, అక్టోబర్ 12 అనౌన్స్ చేసి జనవరి 12 వరకు అంటే రైల్వే అధికారులు చెప్పినటువంటి కారణం, ఏదైతే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ పీరియడ్ ARP రైల్వే శాఖలో 2 నెలల ముందుగా రిజర్వేషన్ ఇచ్చేటువంటి సౌకర్యం ఉంటుంది. నవంబర్ 12 అంటే జనవరి 12, 2 months. ఈ 2 నెలల కాలంలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవడం, ఆ రిజర్వేషన్లో ఆ సమయంలో టికెట్ బుకింగ్ సమయంలో పాత సమయాలు ఏవైతే ఉన్నాయో ఏ సమయాలను అందులో మెన్షన్ చేయడం, కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి 2 నెలల సమయం తీసుకుని ఏదైనా కొత్త ట్రైన్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు 2 నెలల సమయం ఖచ్చితంగా తీసుకుంటామని రైల్వే అధికారులు చెప్పడం జరిగింది. అదే కనుక కొత్త ట్రైన్ కనుక ప్రవేశపెట్టినట్లయితే దాన్ని ఇమీడియట్గా ఎఫోర్డ్ చేయగలుగుతాం. కానీ ఒక ట్రైన్ని హాల్ట్ పెంచి ఇంకా వేరే ప్రాంతానికి కొనసాగించాలనుకున్నప్పుడు 2 నెలల సమయం తీసుకోవడం అనేది మాకు ఖచ్చితం అని చెప్పినటువంటి రైల్వే అధికారులు పదే మంది విజ్ఞప్తి చేయగా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ నెల 15వ తారీఖునే నర్సాపురం వందే భారత్ రైలు రాబోతూ ఉంది. ఆ సందర్భంగా భీమవరంలో, నర్సాపురంలో పెద్ద ఎత్తున ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకల్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక సర్వేలకు సంబంధించి
కొత్త విషయాలు కూడా మనం మాట్లాడాం. తాడేపల్లిగూడెంలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ విషయం, అదేవిధంగా బెంగళూరు నుండి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ను కూడా ఏ విధంగా నరసాపురం వరకు పొడిగించాలనేటువంటి విషయాల మీద ఆలోచన చేశాం. డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి కష్టతరం అనేటువంటి అధికారులు చెప్పినట్టుకి కూడా రైల్వే మంత్రి గారితో ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా పరిశీలన చేద్దాం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా మరికొన్ని ట్రైన్ల విషయంలో కూడా త్వరలోనే ఫలితాలు సాధించబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏదైతే ఈ నూతనంగా వచ్చేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నదో ఉదయం 5:30 గంటలకు చెన్నైలో బయలుదేరుతుంది. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, గుడివాడ, భీమవరం, నరసాపురం 2 గంటల 10 నిమిషాలకి నరసాపురం చేరుకుంటుంది. తిరిగి 2 గంటల 50 నిమిషాలకి అంటే 40 నిమిషాల అనంతరం తిరిగి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకి చెన్నై చేరుకుంటుంది. ఈ విధమైనటువంటి భారత్ ట్రైను మరి 15వ తారీఖున అందుబాటులోకి రాబోతా ఉందనేటువంటి విషయం మీ అందరితో కూడా ఆనందంతో పంచుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, నేషనల్ హైవే సంబంధించి ఏదైతే మనం 165 గత సంవత్సరం కాలంలోనే దేశంలో అత్యంత వేగంగా మంజూరైనటువంటి హైవే ఏదైనా ఉన్నది అంటే ఒక బైపాస్ మేజర్ టౌన్ భీమవరాన్ని కలుపుతూ నేషనల్ హైవే చరిత్రలో 165 అని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మనకు 15 సంవత్సరాలుగా పెండింగ్లో రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలకు బైపాస్లు ఉన్నాయి. మన జిల్లాలో చూసుకుంటే, మన పార్లమెంట్లో చూసుకుంటే పాలకొల్లుకు ఉంది, నరసాపురానికి ఉంది, తాడేపల్లిగూడానికి ఉంది, తణుకు ఉంది, ఎక్సెప్ట్ భీమవరం ప్రధానమైన నగరం ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్. మనం ప్రపోజల్ పెట్టి సంవత్సర కాలంలో ప్రపోజల్ పెట్టడం, సర్వేలు చేయించడం, డిపిఆర్లు చేయించడం, టెక్నికాలిటీస్ అన్నీ అధిగమించడం, దాన్ని మంజూరు చేయడం. సాక్షాత్తు నేషనల్ హైవేస్ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు విజయవాడలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ హైవే గురించి మిత్రుడు వర్మ కారణంగా ఈ హైవేని మంజూరు చేస్తున్నానని ఆయన బహిరంగ సభపూర్వకంగా ప్రకటించడం. ఆ తర్వాత ఏదైతే ముఖ్యమైనటువంటి కమిటీలు ఉన్నాయో, ఫైనాన్స్ కమిటీ కానీ ఇట్లన్ని అనుమతులు కూడా తీసుకోవడం. అయితే చిన్న చిన్న టెక్నికాలిటీస్ ఉన్నాయి. డిజైన్ల విషయంలో, కొన్ని అండర్ టన్నెల్స్ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సర్వీస్ రోడ్డు విషయంలో చిన్న చిన్న టెక్నికాలిటీస్ ఉన్నాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే జనవరి నెలాఖరు నాటికి దానిని టెండర్ దిశకు తీసుకురాగలమైనటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఈ సందర్భంగా నేను మన బుధవారం నాడు నేషనల్ హైవే సెక్రటరీగా ఉన్నటువంటి ఉమాశంకర్ గారిని, దాని డైరెక్టర్ జనరల్ని కూడా కలిసి దాదాపు 2 గంటల పాటు చర్చలు జరపడం. ఆ సందర్భంగా మన మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యుడు పెద్దలు పితాన్ సత్యనారాయణ గారు కూడా నాతో ఉండడం జరిగింది. ఆయన అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద వేళ నేషనల్ హైవే సెక్రటరీతో, డైరెక్టర్ జనరల్ గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంటుకి సంబంధించి 165 అందులోనే భీమవరం బైపాస్ కూడా త్వరితగతిన వేగంగా ముందుకెళ్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరో ముఖ్యమైనటువంటి విషయం, మన పార్లమెంట్కి కానివ్వండి, మన జిల్లాకు కానివ్వండి, ముఖ్యంగా త్రాగునీరు కలుషితమైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. ఏదైతే ఆక్వా పరిశ్రమ కారణంగా త్రాగునీరు కొంతవరకు కలుషితమైన మాట వాస్తవం. దీని వలన పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అయితే దీనికి ఒక కొత్త ప్రాజెక్టు ద్వారా ఈ పార్లమెంట్లో ప్రజలకు స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించేందుకు త్వరలోనే విద్యాసురం నుండి నేరుగా అన్ని గ్రామాలకు కూడా మంచినీరు అందించేటువంటి సౌకర్యానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జలజీవన్ మిషన్ జేజేఎం పథకం గురించి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈ జేజేఎం పథకంలో కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క సహకారం లేని కారణంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం అంతా కూడా గమనించాం. దాదాపు 1400 కోట్ల ప్రాజెక్ట్. ఈ పథకానికి 2025తోనే ముగింపు. 2025 లోపు జలజీవన్ మిషన్ యొక్క స్కీమ్ని మనం అంతా కూడా ఉపయోగించుకోవాలి. ఇది మరుగున పడిపోయినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు, ఆయనతో పాటు నేను జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారిని కలిసినప్పుడు, గత 5 సంవత్సరాల కాలంలో జలజీవన్ మిషన్ యొక్క ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోవడంలో విఫలమైంది కాబట్టి దీనికి మరొక కొన్ని సంవత్సరాల పాటు సమయం ఇవ్వాలని కోరితే
కేవలం ఆంధ్రప్రదేశ్ కారణంగానే 2028 వరకు సమయం ఇచ్చి ఏదైతే మరుగున పడిపోయినటువంటి జల్ జీవన్ మిషన్ నిధులను ఉపయోగించుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. విద్యాశ్రమం నుంచి నేరుగా గ్రామాలకు దాదాపు మన జిల్లాలో మన పార్లమెంట్లో ఉన్నటువంటి 862 గ్రామాలు, ఈ 868 గ్రామాలకు నేరుగా దాదాపు 3,20,000 గృహాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. ఈ 862 గ్రామాలు కూడా కాకుండా ఒక 69 గ్రామాలు ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా ఈ పథకంలో కవర్ అవుతాయి. కారణం ఏంటంటే కొంత లైను ఆ గ్రామాల మీదుగా మన ఈ పార్లమెంట్కి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అక్కడ కూడా కవర్ అవుతున్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. దాదాపు మన పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అర్బన్ ప్రాంతాలు మినహాయించి గ్రామీణ ప్రాంతాలకి చక్కటి సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి పథకం ఇది. మన ఎన్నికల్లో చెప్పాం, రోడ్ల విషయంలో, రైల్వేల విషయంలో, త్రాగునీరు విషయంలో ప్రాధాన్యతనిస్తామనేటువంటి విషయాన్ని. విద్యాశ్రమం దగ్గర బంగారమ్మపేట అనేటువంటి గ్రామంలో దాదాపు 15.5 ఎకరాల్లో ఏదైతే WTP వాటర్ ట్రీట్మెంట్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. దాదాపు 1.82 TMC వాటర్ని డ్రా చేస్తాం. 1.82 TMC వాటర్ని డ్రా చేసి దాదాపు 155 MLD కెపాసిటీతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారు. వాటర్ అక్కడే ప్యూరిఫై అవుతుంది. అక్కడ ప్యూరిఫై చేసి నేరుగా పైప్ లైన్ ద్వారా గ్రామాల్లోకి రావడం, గ్రామాల్లోకి వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామాల్లో ఏవైతే OHSRలు ఉన్నాయో OHBR ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్స్, OHSR ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయిర్స్ ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రస్తుతం 40 OHBRలు ఉన్నాయి, ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్స్. ఒక 20ని అదనంగా నిర్మించి, అదేవిధంగా OHSRలు 60 ఉన్నాయి, ఇంకో 20 అదనంగా నిర్మించి వాటి ద్వారా నేరుగా గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దాదాపు ప్రజలందరికీ కూడా ఇవాళ అనేక రోగాలకు కారణం నీరు అనేటువంటి విషయం తెలుసు. వైద్యం ఖర్చుతో కూడినటువంటి విషయమై దాదాపు 80% రోగాలకి త్రాగునీరు సరిగా లేకపోవడమే కారణమైనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి త్వరలోనే పనులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా ఏదైతే దాదాపు 862 గ్రామాలకి మంచినీటి సురక్షితమైనటువంటి త్రాగునీరు పథకానికి జల జీవన్ మిషన్ ద్వారా ఉపయోగించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 3,00,000